చేసుకుంటాం, కానీ ఒక అమ్మకు నాన్నకి చులకన చేస్తుంటాం. ఈ అమ్మ నాన్న గురించి ఒక 2 నిమిషాలు. ఎందుకు నేను ఈ సెషన్ ఎందుకు తీసుకుంటానంటే, నేను మీకంటే పరమ గాలి, 1 నంబర్ గాలి ఎవరు అంటే క్లాస్ లో నరహరి, అంతే లాస్ట్ బెంచ్ లో కూర్చొని కామెంట్లు వేసేటువంటి నేను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇలానే కూర్చోబెట్టేసి ఈ సెషన్ చెప్పిన తర్వాత సెషన్ లో నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ నుంచి నా లైఫ్ టర్న్ కావాలని చెప్పేసి అక్కడ నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు దాదాపు ఒక 2000 స్కూల్స్ లోపల నా ట్రైనింగ్స్ అనేటువంటి కంటిన్యూస్ సాగుతున్నాయి. అంతేకాకుండా కార్పొరేట్ సెక్టార్స్ లోపల అనేక రంగాల లోపల నేను ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నానంటే ఒకే ఒక చేంజ్ పాయింట్, ఎక్కడ చేంజ్ అయ్యానో తెలియజేసేటువంటి సక్సెస్ సాధిస్తే ఎలా ఉంటుందో ఒక 2 నిమిషాల లోపల నేను చేస్తా. ఏది ఎంత ఇబ్బంది అయినా దయచేసి ఎవరిని పక్క వాళ్ళని వీళ్ళని వాళ్ళని గెలకండి. నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో కేవలం మీ గురించి ఆ ప్లేస్ లో మీరున్నట్టు మాత్రమే ఊహించుకోండి. నేను చెప్పేటువంటి ప్రతి వర్డ్ కూడా అది నీ కోసం మాత్రమే అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడే. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. దయచేసి మధ్యలో ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ఓన్లీ 1 మినిట్. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవ్వరు కూడా మధ్యలో కళ్ళు తెరవద్దు. నేను చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మీకోసం మాత్రమే నేను చెప్తున్నట్టు మీరు ఫీల్ కండి. మనం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చున్నాం. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల మన మైండ్లో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి. చాలా ఆలోచనలు వస్తున్నాయి. చాలా ఆలోచనలు వస్తున్నటువంటి సమయం లోపల నెగిటివ్ థాట్స్ అన్నింటినీ కూడా పక్కకు తీసేసి పాజిటివ్ థాట్స్ని మనం నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి. అంతలోపు స్కూల్ టైం అయిపోయింది, ఇంటికి బయలుదేరా. ఇంటికి వెళ్తున్నటువంటి సమయం లోపల ఏదో తెలియనటువంటి అసంతృప్తి ఏదో అనిపిస్తుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒకవైపు. ఇంటికి వెళ్ళే టైం లోపల ఇంటి దగ్గరికి వెళ్ళే చూసేసరికి ఒక వాతావరణం మన ఇంటి దగ్గర తెచ్చేసి చాలా మంది కూడా అక్కడ నిలబడి ఉన్నారు. ఎక్కువ శాతం అందరి చేతిలో మైక్లు కనిపిస్తున్నాయి. మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా అక్కడ కనిపించారు. అరే వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ నిలబడ్డారు, ఏమో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎవరికి ఏమైంది, మా ఇంటి ముందు ఎందుకు ఎంత జనాలు ఉన్నారు అని చెప్పేసి ఒక్కసారి ఇంట్లో వెళ్ళగానే మీ అమ్మ కనిపించింది. మీ అమ్మ కళ్ళలో నీళ్ళు చూశారు. అమ్మా ఏమైందమ్మా అని అమ్మని ఒక్కసారి మాట్లాడే ముందు పక్కనున్నటువంటి రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడిగిండు. అమ్మా నీ కొడుకు నీ పాప ఎవరైతే ఉన్నారో ఈ రోజు ప్రపంచం లోపలనే అత్యున్నత స్థాయికి వెళ్ళారమ్మా. తను సక్సెస్ సాధించి ఈ రోజు ప్రపంచం అంతా గుర్తించింది కాబట్టి మేము వేరే దేశాల నుంచి కూడా మిమ్మల్ని ఆ బాబు యొక్క తల్లిదండ్రులను మేము కలిస్తే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. నీ కూతురు నీ కొడుకు అంత పెద్ద స్థాయికి వెళ్ళాడమ్మా అనగానే అమ్మ మాట్లాడుతూ ఏం చెప్పమంటారు సార్, ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఎన్నో కూలి పనులు చేస్తూ ఎన్నో బాధలు తీసుకుంటూ ప్రతిసారి కూడా నా కొడుకుని నా కూతుర్ని నేను ఒక ఉన్నత స్థాయిలో చేయాలని నేను చెయ్యని కష్టం అంటూ లేదు సార్. ఈరోజు నా కొడుకు నా కూతురు సక్సెస్ సాధించగానే ఇంతమంది వచ్చారు కానీ నాతోటి ఎవరు లేరు, నేను నా కూతురు నా కొడుకు మాత్రమే అని అమ్మ సమాధానం ఇచ్చింది. అంతలోపు అదే రిపోర్టర్ నాన్నని అడిగారు, ఏమండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ కొడుకు మీ కూతురు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు కదా అని అంటే ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు నేను ఏదేవో పనులు చేశాను, కనీసం ఒక్క రోజు కూడా నా పాపని నేను హత్తుకొని నేను నీకున్నానమ్మా అని చెప్పే సమయం కూడా రాలేదు. ఎందుకంటే నా కూతురు కోసం నా కొడుకు కోసం నేను ఎంతో కొంత సంపాదించాలి, వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుక్షణం మండెడు ఎండల్లో చలిలో వర్షంలో తడుచుకుంటూ నేను పని చేశాను. అందుకోసమే ఈరోజు నా కూతురు నా కొడుకు ఆ స్థాయిలో వెళ్ళారు అని చెప్పేసి నాన్న మాట్లాడినటువంటి మాటలు వింటే నిజంగా ఒళ్ళంతా పులకరించిపోయింది. ఒక్కసారి కళ్ళలో నుండి నీళ్ళు రావడం స్టార్ట్ అయిపోయింది. అంతలోపు స్కూల్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ మన చేతిలో పెట్టారు. అరే స్కూల్ నుంచి ఏం లెటర్ వచ్చిందని చూసేసరికి అక్కడ మన ప్రిన్సిపల్ సార్ రాసి పంపించినటువంటి లెటర్. అమ్మా నాన్న నువ్వు చాలా కష్టపడ్డావురా, నీ కష్టం వల్ల నాటిద్దాం మీ అమ్మ మీ నాన్న చాలా సార్లు స్కూల్కి వచ్చి నాతో మాట్లాడుతూ పరిస్థితి బాగాలేదు సార్, అయినా వాళ్ళను ఏది కూడా ఏ లోటు రానివ్వకుండా మేము చూసుకుంటున్నాం సార్, వాళ్ళు చదవాలి సార్ అని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశారు నాన్న. మిమ్మల్ని చాలా సార్లు నేను తిట్టాను, ఎందుకోనంటే నువ్వు ఒక ఉజ్వల భవిష్యత్తు కావాలని చెప్పేసి నేను చాలా సార్లు మందలించాను నాన్న. కానీ నువ్వు మా అందరి మాటలు విని ఉన్నత స్థాయికి వెళ్ళావు. ఒక్కసారి స్కూల్కి రా అమ్మ, 10,000 మంది ముందు నేను సత్కరించుకోబోతున్నాను, నీకు అవార్డు ఇవ్వబోతున్నాను అని చెప్పేసి ఆ లెటర్లో ఉండగానే థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్, నేను అవార్డు తీసుకోబోతున్నాను స్కూల్లో అని ఒక్కసారిగా స్కూల్ వైపు మనం ప్రయాణం చేశాం. వస్తున్న సమయం లోపల అన్ని గుర్తుకొస్తున్నాయి. అరే నాకు కనీసం స్కూల్ లేని టైం లోపల ఇదే రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని.
ఇక్కడ నుంచే నా జీవితం స్టార్ట్ అయిపోయిందని ఒక్కసారి స్కూల్లో ఒక బోర్డు చూస్తే థ్యాంక్ యూ స్కూల్, నా జీవితాన్ని మలుపు తిప్పావు, నా జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళావు, ఈ రోజు నేను ఈ స్థాయిలో వెళ్ళడానికి నువ్వే స్కూల్, థ్యాంక్ యూ స్కూల్ అని చెప్పేసి చెప్పిన తర్వాత అక్కడ మనకు టీచర్స్ కనిపించారు. అందరినీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ రెడ్ కార్పెట్ పై నుంచి స్టేజ్ పైకి వెళ్ళాను. ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతూ చేతిలో అవార్డు ఇచ్చేసి నువ్వు మాట్లాడమ్మా అని అంటే మొట్టమొదటిగా సారీ టీచర్స్, చాలాసార్లు మీరు కొడుతున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి శిల్పంగా తయారు చేస్తున్నారని, మీరు తిట్టినప్పుడు తెలియలేదు నా జీవితం లోపల అత్యున్నత స్థాయికి తీసుకెళ్తున్నారని, కానీ మిమ్మల్ని నేను అప్పుడు తిట్టుకున్నాను, కానీ ఈ రోజు నేను సత్కరించబడుతున్నాను, సారీ టీచర్స్ అని ఒక్కసారి టీచర్స్ని సారీ చెప్పిన తర్వాత అక్కడ అందరు చప్పట్లు కొడతా ఉన్నారు, అందరు కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఒక్కసారి చూస్తే అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు విపరీతంగా ఏడుస్తూ కనిపించారు. అది మన అమ్మ, మన నాన్న, మన టీచర్స్. అరే వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటే అమ్మ చెప్పినటువంటి కొన్ని విషయాలు మనకు గుర్తుకొస్తున్నాయి. ఒకరోజు అమ్మ తన ఒళ్ళో కూర్చుని పెట్టుకుని మనతో షేర్ చేసుకుంటుందంట. మీ నాన్న ఎవరైతే ఉన్నారో పెళ్ళైనటువంటి కొత్త లోపల తను వేరే విలేజ్కి వెళ్ళిపోయాడు, తన అమ్మకు చెప్పలేదు నేను ఫలానా విలేజ్కి వెళ్తున్నానని. కానీ ఆ రోజు అమ్మ లేచింది. లేచినప్పటి నుంచి ఏదో తనకు తలనొప్పిగా ఉంది, ఏదో జ్వరం వచ్చినట్టు అనిపిస్తూ ఉంది, విపరీతంగా వాంతులు మొదలయ్యాయి, విపరీతంగా మనం అమ్మకు వాంతులు మొదలయ్యాయి. ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక్కసారి వాంతింగ్ చేసుకుంటేనే అమ్మ నీకేమైందమ్మా అన్న అని చెప్పేసి అమ్మకి తలబట్టుకుంటుంది, హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కానీ ఆ రోజు అమ్మకు కనీసం వాటర్ ఇచ్చేవారు లేరంట, కనీసం వాటర్ ఇచ్చేవారు లేరట. ఆ అమ్మ స్పృహ కోల్పోయి ఆ విపరీతమైనటువంటి జ్వరంతో ఆ వాసన లోపల పడిపోయి ఉంది అమ్మ. సాయంత్రం 5 గంటల సమయం లోపల నాన్న వచ్చి చూసేసరికి అమ్మ అక్కడ పడిపోయినట్టు కనిపించింది. రే ఏమైంది, పొద్దున వెళ్ళేటప్పుడు బాగానే ఉండే కదా అని 2 చేతుల మీద తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ మాట్లాడుతున్నందంట, అమ్మా మీరేం బాధపడాల్సినటువంటి అవసరం లేదమ్మా, ఈ రోజు నీ కోరిక నెరవేర్చబోతుందమ్మా. నీ గర్భగుడి లోపల ఒక చిన్న నలుసు రూపం లోపల ఒక చిన్న రక్తపు ముద్ద తయారవుతుందమ్మా. నువ్వు కొన్ని రోజుల లోపల నువ్వు తల్లి కాబోతున్నావు, నువ్వు తండ్రి కాబోతున్నావు అని మన అమ్మ మన నాన్నకి చెప్తా ఉంటే, థ్యాంక్ యూ దేవుడా, నా కడుపులో ఒక పాపనివ్వమని. నేను చెయ్యని పూజలు అంటూ లేదు, కట్టని నోములు అంటూ లేదు, నేను చెయ్యని ఉపవాసాలు అంటూ లేవు, ప్రతిదీ కూడా నేను ఒక కొడుకుని, నేను ఒక కూతుర్ని ఇవ్వాలని అనుక్షణం నేను కష్టపడ్డాను దేవుడా. ఈ రోజు డాక్టర్ గారు గొప్ప విషయం చెప్పారని చెప్పేసి అప్పటి నుంచే మన నాన్నతో అంటుంది, నాకు పుట్టబోయే బిడ్డ మా అమ్మలా ఉంటుందా, నాకు పుట్టబోయే బిడ్డ మా నాన్నలా ఉంటాడా అని ఒక చిన్న నలుసు రూపంలో ఉన్నటువంటి నీ గురించి అమ్మ ఆనందపడిపోతూ ఉంటుంది. కానీ ఒకవైపు విపరీతమైనటువంటి జ్వరం, ఒకవైపు విపరీతమైనటువంటి తలనొప్పితో బాధపడుతూ 3వ నెల నుండి 4వ నెలలో మనం అమ్మ గర్భగుడిలో ఉన్నాం. ఇంకాస్త జ్వరం ఎక్కువ అవుతుంది. 4వ నెల లోపల 4వ నెల నుండి 5వ నెల, 5వ నెల నుండి 6వ నెల, 6వ నెల సమయం లోపల ఒక రోజు విపరీతంగా స్టమక్ పెయిన్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగగానే డాక్టర్ మాట్లాడుతుంటున్నాడు, అమ్మ నీ కడుపులో ఉన్నటువంటి బాబు బాగుండాలంటే, నీ కడుపులో ఉన్నటువంటి పాప బాగుండాలంటే నువ్వు రోజుకొక ఇంజెక్షన్ తీసుకోవాలమ్మా, రోజుకు నువ్వు 10 టాబ్లెట్లు వేసుకుంటే కానీ నీ కడుపులో ఉన్నటువంటి పాప బాగుండారమ్మా అని అంటే, డాక్టర్ నేను ఏదైనా తీసుకోవడానికి రెడీగా ఉన్న డాక్టర్ అని అమ్మ రోజుకు 10 టాబ్లెట్లు వేసుకుంటూ రోజుకు తను ఇంజెక్షన్స్ తీసుకుంటా ఉంటే అమ్మ బాడీ అంతా హోల్ గా మారిపోయింది. ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేని మనం అమ్మ రోజుకు 2 ఇంజెక్షన్స్ తీసుకుంటా ఉంటే ఎంత నొప్పి కలిగి ఉండొచ్చు ఆ తల్లికి, ఎంత బాధ కలిగి ఉండొచ్చు ఆ తల్లికి. 6వ నెల నుండి 7వ నెల, 7వ నెల నుండి 8వ నెల, 8వ నెల టైం లోపల అమ్మ ముఖం అంతా పీడుకుపోయింది. అమ్మ ముఖంపై అన్ని నల్లటి మచ్చలు వచ్చేసాయి. చూస్తే వేరే వాళ్ళు చూస్తే వాంతులు చేసుకునేటువంటి పరిస్థితి, అంత ఘోరమైనటువంటి పరిస్థితి లోపల కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ నేను నా కూతురు కోసం, నా కొడుకుల కోసం నేను ఏమైనా చేస్తా అని ఆ టైం లోపల అన్నం తినాలని లేదు. కానీ అమ్మ అన్నం తినలేదని నువ్వు గర్భగుడిలో చిన్ని కాళ్ళతో, చిన్ని చేతులతో అమ్మ గర్భగుడిలో తంతా ఉంటే, అమ్మా నాకు నొప్పి కలుగుతుందమ్మా, నేను భరించలేకపోతున్నానమ్మా, నేను తినలేదు కాబట్టి నా కొడుకులు కడుపులో నన్ను తంతున్నట్టున్నారని ఆ చేతు నోరుతో అన్నం తినడం మొదలు పెట్టేసింది అమ్మ. ఆ చేతు నోరుతో తినుకుంటూ ఎన్నోసార్లు ఆ ప్లేట్లోనే వాంతులు చేసుకుంటూ ఉంటుంది. తినే సమయం లోపల ఎన్నోసార్లు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. అయినా సరే కడుపులో ఉన్నటువంటి నా పాపకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగదని మీకోసం మాత్రమే ఆ తల్లి ఆలోచిస్తూ ఉంటుంది. 9వ నెల సమయం లోపల కదలలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, పడుకుంటే ఒక పక్క మాత్రమే పడుకోవాలి, ఇంకో పక్క పడుకోవడానికి అవకాశం లేదు. కాలు తీసి కాలు పెడితే ఎక్కడ పడిపోతుందో తెలీదు. ఆ సమయం లోపల ఇంట్లో ఎవరు లేరు. లేచి బెడ్ పై నుంచి లేచి కిందకి దిగితే సడన్ గా జారిపోయి పడిపోయిందంట.
హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్స్ మాట్లాడుతుంటున్నారు, అమ్మా నీ కడుపులో ఉన్నటువంటి పాప బాబు ఎవరైతే ఉన్నారో అడ్డం తిరిగిపోయారమ్మా, అయితే నిన్నైనా బ్రతికిస్తామో లేకపోతే పుట్టబోయే బిడ్డనైనా బ్రతికిస్తామని డాక్టర్ చెప్తే డాక్టర్ కాళ్ళ మీద పడి, డాక్టర్ 9 నెలలుగా నాకు ఎంత పెయిన్ వచ్చినా ఏం చేసినా నేను భరించాను డాక్టర్, నా ప్రాణాలు పోతే పోనివ్వండి డాక్టర్, నా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకండి డాక్టర్, నా కడుపులో ఉన్నటువంటి నా పాపను బ్రతికించండి డాక్టర్, కడుపులో ఉన్నటువంటి నా పాపని బ్రతికించండి డాక్టర్ అని అనుక్షణం ఆ డాక్టర్ కాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెట్టేసింది అమ్మ. ఎప్పుడైతే మనం నార్మల్ డెలివరీలో కనుక జన్మించినట్లయితే మనం జన్మనిచ్చే సమయం లోపల ఆ తల్లి సముద్రంలో నుంచి చేప పిల్ల ఒడ్డుపైన పడ్డప్పుడు ఇలా గిల కొట్టుకుంటుందో అలా గిలా కొట్టుకొని ఆ తల్లి ఒక రక్తపు మడుగులో మనల్ని జన్మనిస్తూ ఉంటుంది, ఒక రక్తపు మడుగులో మనకు జన్మనిస్తూ ఉంటుంది. 1000 తేళ్లు కుడితే ఎంత నొప్పి కలుగుతుందో అంతటి నొప్పిని భరించి ఆ తల్లి జన్మనిచ్చింది, అంతటి నొప్పిని భరించి ఆ తల్లి జన్మనిచ్చింది. 52 ఎముకలండి ఒకేసారి పటపటమని విరిగిపోతే ఎంత నొప్పి కలుగుతుందో అంతటి నొప్పిని ఆ తల్లి భరించి మనల్ని జన్మనిచ్చింది. ఒకవేళ మనం ఆ సిజరీలో కనుక జన్మించినట్లయితే మనకు ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేకపోతాం కదా, విలవిలలాడిపోతాం కదా. డాక్టర్ కత్తి అమ్మ పొట్టపుకిన కత్తి పెట్టి ఆపరేషన్ చేస్తా ఉంటే ఎంత పెయిన్ కలిగి ఉండొచ్చు ఆ అమ్మకు ఒక్కసారి ఆలోచించండి, మీ మదర్కి ఎంత పెయిన్ కలిగి ఉండొచ్చు. అరే ఒక సీజర్ పట్టుకొని ఒక కత్తెర పట్టుకొని పేగు బంధాన్ని వేరు చేయడానికి డాక్టర్ మన అమ్మ పేగుని కట్ చేస్తే ఎంత నొప్పి ఎంత బాధ కలిగి ఉండొచ్చు ఆ సమయం లోపల. కానీ ఎప్పుడైతే ఆ పేగు బంధం కట్ చేయగానే నువ్వు ఏడవడం మొదలు పెట్టావో, థ్యాంక్ యూ దేవుడా నా పాపని నేను జన్మనిచ్చాను ఈ రోజని ఆ తల్లి ఆనందపడిపోతూ ఉంటుంది. అంతెందుకండి, స్నానం చేయించే సమయం లోపల వేడి నీళ్లతో చేయిస్తే నా కూతురికి నా కొడుకుకి ఎక్కడ ఒళ్ళు కాలుతుందో, ఎక్కడ నా కొడుకుకి నేను చలి నీళ్ళ పని చేయిస్తే సరదా అవుతుందో అని అనుక్షణం నీ తల్లి కోరివెచ్చని నీళ్ల కోసం ఎన్నిసార్లు తన చేయిని కాల్చుకొని ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ అమ్మ బుడి అడుగులు వేసుకుంటూ నడిచే సమయం లోపల కాలు జారి పడితే నాన్న నీకు ఎక్కడ తగిలింది నాన్న నీకు ఒళ్ళంతా తిరిగి చూస్తూ ఉంటుంది. ఏదైనా రోజు జ్వరం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేసి నీ బెడ్ చుట్టూ 100 సార్లు తిరిగి దేవుడా నా కూతురికి ఏం కావద్దు దేవుడా నా కొడుకుకి ఏం కావద్దు దేవా అని అనుక్షణం అమ్మ దండం పెట్టుకుంటూ ఉంటుంది. అరే ఏదైనా తప్పు చేసినప్పుడు నాన్న మనల్ని కొట్టడానికి వస్తే 99% దెబ్బలండి అమ్మ తిని మనల్ని పక్కకు తప్పిస్తా ఉంటుంది, ఆ తల్లి పక్కకు తప్పిస్తా ఉంటుంది. వేరే వాళ్ళ ఒక మాట అంటే నా కూతురు అలాంటిది కాదు, నా కొడుకు అలాంటి వాడు కాదని అనుక్షణం వేరే వాళ్ళతో ఫైట్ చేయడానికి ఆ తల్లి సిద్ధంగా ఉంది. అలాంటి అమ్మకు అమ్మా పో అమ్మా నువ్వేం తెలీదమ్మా నువ్వు చదువుకోలేదమ్మా అని అమ్మని ఎన్నిసార్లు మనం అవమానించుంటాం. నాన్న ఇది విను నాన్న ఎందుకు అమ్మ పిలుస్తా ఉంటే అమ్మని విసిగించుకుంటూ ఎన్నోసార్లు ముందుకెళ్ళిపోయాం. ఏ రోజైనా మీరు అన్నం తినకుండా స్కూల్కి వెళ్తే ఆ రోజు అమ్మ అంతా ఏడ్చుకుంటూ అరే నా పాప అన్నం తినకుండా వెళ్ళిపోయింది, నా కొడుకు అన్నం తినకుండా వెళ్ళిపోయాడని అనుక్షణం ఇంటి దగ్గర తనకు కూడా ఉపవాసం ఉంటుంది. అరే ఇంట్లో ఉన్నా లేకున్నా నేను ఇప్పుడే తిన్నాను నువ్వు తిను నాన్న అని నీ కడుపు నింపడానికి ఆ తల్లి ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ఉండొచ్చు, నీ కడుపు నింపడానికి కోసం ఆ తల్లి ఎన్ని ఉపవాసాలు ఉండి ఉండొచ్చు. నీ ఇక్కడికి వచ్చేసావంటే నా కొడుకు నా కూతురు ఇంటికి రాగానే ఏదో ఒకటి అడుగుతారని మీ కడుపు నింపడానికి అమ్మ ఎక్కడితో వెళ్ళి పని చేస్తూ ఉంటుంది. వాళ్ళు రాగానే నేను వేడి తండ్రి పెట్టాలి, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, సరదా అవుతుంది, జ్వరం వచ్చిందని మీ అమ్మ మీకోసం అంతా కష్టపడుతూ ఉంటే అమ్మని ఏ రోజైనా ఐ లవ్ యూ మమ్మీ, ఐఎమ్ సారీ మమ్మీ, నీకోసం నీ కొడుకున్నాడు మమ్మీ, నీ కూతురు నీకోసం ఉంది మమ్మీ అని చెప్పేసి ఏ రోజైనా మన అమ్మతో మనం ప్రేమగా మాట్లాడినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. మీలానే ఒక బాబు తను అంటున్నాడు, మమ్మీ 2 days లో రియల్ గా జరిగినటువంటి స్టోరీ ఇది, మమ్మీ 2 days లో నా బర్త్డే వస్తుందమ్మా, నాకేం గిఫ్ట్ ఇస్తావు మమ్మీ అని చెప్పగానే వాళ్ళ అమ్మ అంటుంది, నాన్న నీకు ఏది కావాలంటే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాన్న అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంది. అంతలోపు ఆ బాబుకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేసిందంట. ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ చేసిందో అక్కడ డాక్టర్ వాళ్ళ మదర్ని ఒక ఛాంబర్కి పిలుచుకొని మాట్లాడుతున్నాడు, అమ్మా మీ బాబుకి సర్జరీ అవసరం ఉందమ్మా, ఈ సర్జరీ సక్సెస్ఫుల్ కావాలంటే మీ అవసరం ఉందమ్మా, లేకపోతే మీ బాబుని మేము బ్రతికించలేమని చెప్పేసి మాట్లాడిన తర్వాత మాట్లాడి ఓకే డాక్టర్ నేను ఏం చేయమంటే అది చేయడానికి నా కొడుకు కోసం నేను రెడీగా ఉన్నానని చెప్పేసి ఆ తల్లి ఒప్పుకున్న దాని తర్వాత ఆ బాబుకి సర్జరీ చేయడానికి తీసుకెళ్లే ముందు వాళ్ళ అమ్మ ముద్దుడి పైన ఒక ముద్దు పెట్టి, నాన్న నీ జీవితం జాగ్రత్త నాన్న, ఇన్ని రోజులు ఎలా ఉన్నావో నేను చూసుకున్నాను, ఇప్పటి నుంచి బాగుంటున్నా అన్న అని చెప్పేసి ఆ తల్లి చెప్తా ఉంటే ఆ టైంలో ఆ బాబుకు అర్థం కాలేదంట. సర్జరీ అయిపోయింది, 2 days కి తనని బయటికి తీసుకొచ్చారు.
2 days ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చిన తర్వాత 2 hours అవుతుంది తను స్లోలోకి వచ్చేసి. కానీ అక్కడ వాళ్ళ అమ్మ కనిపించట్లేదు. డాక్టర్ పైన ఒక్కటేసారి వచ్చేసారు. డాక్టర్ మా అమ్మని పిలిపించండి డాక్టర్, మా అమ్మ నాకు ఈ రోజు బర్త్డే డాక్టర్, మా అమ్మని కోసం నన్ను విష్ చేయాలి డాక్టర్, తను ఉంటే నేను ఉన్నాను డాక్టర్, నా గిఫ్ట్ కూడా ఇస్తాను అంది డాక్టర్, ప్లీజ్ డాక్టర్ పిలిపించండి అని అంటే డాక్టర్ తీసుకొచ్చి ఒక బాక్స్ ఇచ్చారండి. ఎప్పుడైతే ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే హ్యాపీ బర్త్డే నాన్న అని రాసింది పైన. ఎప్పుడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్తో నేను మాట్లాడుతూ డాక్టర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే నీ గుండెకు ఒక హోల్ అయిపోయింది, నీ గుండె పని చేయదని చెప్పారు, అందుకోసం నా గుండెని నీకు బహుమతిగా ఇచ్చాను నాన్న, పదిలంగా దాచుకో అని చెప్పేసి ఆ లెటర్లో ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అరుస్తున్నాడు, అమ్మా లే అమ్మా, నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా, నువ్వు నాకు కావాలమ్మా, నన్ను అన్నం ఎవరు తినిపిస్తారమ్మా, నన్ను బాగా ఎవరు చూసుకుంటారమ్మా, నువ్వు లేని టైం నాకు ఎట్లా నడుస్తుందమ్మా అని ఆ అబ్బాయి సక్సెస్ అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్లో చెప్తున్నాడు, అమ్మా నీ కొడుకు ఇంత పెద్ద స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్ అయిందమ్మా, నువ్వు నా కన్నా సక్సెస్ నిన్ను చూడలేకపోతున్నావమ్మా, నేను ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా నేను టార్చర్ చేస్తూ ఉండేవాడినమ్మా, నీ మాట వినకుండా వెళ్ళిపోయేవాడినమ్మా, నేను ఎన్నోసార్లు నిన్ను బాధలు పెట్టానమ్మా, ఏ రోజైనా ఐఎమ్ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పలేదమ్మా, ఏ రోజైనా ఐ లవ్ యూ మమ్మీ అని నేను చెప్పలేదమ్మా, ఈ రోజు నీ కొడుకు సక్సెస్ సాధిస్తే నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావమ్మా, ఐ మిస్ యూ మామ్ అని చెప్పి ఏడుస్తా ఉంటే అమ్మ లేని వారికి మాత్రమే తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్, అమ్మ యొక్క విలువ ఎంత ఉంటుంది అనేటువంటిది అమ్మ లేని వారికి మాత్రమే తెలుస్తుంది. అమ్మ ఉన్నప్పుడు మనం గౌరవించలేకపోతున్నాం, అమ్మ ఉన్నప్పుడు మనం మాట్లాడలేకపోతున్నాం. ఈ రోజు నాన్న గురించి మనం తెలుసుకుంటే నాన్న అంటే ఒక నడయాడే ఏటీఎం మిషన్ లాగా మారిపోయిండు. ఈ రోజు చాలా సార్లు నేను చూస్తున్నా, నాన్న ఒక 10 రూపాయలు ఇవ్వకపోతే మా అయ్య అసులుడు మా అయ్య ఇసులుడు అని మనం నలుగురితో వెళ్ళి చెప్పుకుంటున్నాం. కానీ నాన్న పడే కష్టం ఇంత కాదండి. ఎందుకనంటే నాన్నకు బాగా ఆకలి అవుతూ ఉంటుంది, కానీ నేను ఒక 100 రూపాయలు నేను పెట్టి ఒక హోటల్లో తినాలి అని అంటే వారి కొడుకు వారి కూతురు గుర్తుకొస్తుంది. మా కూతురు ఇంటికి స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పిపోయింది, నాన్న నాకు బ్యాగ్ లేదని, ఈ బ్యాగ్ నేను కొనించాలి అంటే నా కడుపు మారిపోయినా సరే అని చెప్పేసి ఆ నాన్న తినకుండా కేవలం మీకోసం మాత్రమే వస్తూ ఉంటాడు, కేవలం మీకోసం. అందులో నుంచి 10 రూపాయలు పెట్టి ఒక టీ తాగాలి అంటే ఈ 10 రూపాయలు నా కొడుకుకి నా కూతురుకి ఒక పెన్ను వస్తుందని ఆ టీ కూడా తాగకుండా సాక్రిఫైస్ చేసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయండి. అరే మన భారతదేశంలో చాలా పండుగ పండుగ మీద పండుగ చాలా పండుగలు వస్తుంటాయి, కానీ ప్రతి పండుగ రోజు నిన్ను కొత్త డ్రెస్ కొనించడానికి తను కష్టపడి తను చినిగిన బట్టలతో పండుగ చేసుకుంటూ నిన్ను ఆ డ్రెస్ కొని నాన్న బంగారు తల్లి నా కొడుకు హీరో లాగా అనిపిస్తున్నారని చినిగిన బట్టలతో తను ఆ పండుగను చేసుకుంటూ నిన్ను చూసుకుంటూ మురిచిపోయేటువంటి నాన్నని ఏం చేస్తున్నాం. అదే చాలా మంది ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, రాత్రి 2 గంటల సమయం లోపల కరెంట్ వస్తుందనంటే నాన్న పరిగెత్తుకుంటూ ఆ పొలంలోకి వెళ్ళి బోర్ ఆన్ చేస్తుంటారు. ఎందుకంటే పంటలు ఎండిపోతే నా కొడుకుకి నా కూతురికి నేను మంచి భవిష్యత్తుని ఇవ్వలేనని నాన్న రాత్రి 2 గంటల కోసం కూడా నీకోసం పనిచేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం మన నాన్న మాత్రమే. అదే చాలా మంది నాన్నలు ఈ దేశం కాకుండా వేరే దేశాలకు వెళ్ళి అనుక్షణం 50 అంతస్తుల బిల్డింగ్ పైన విపరీతమైనటువంటి చెమట లోపల చెమట గారిపోతా ఉంటుంది, కానీ మీకోసం మాత్రమే ఆ నాన్న పని చేస్తూ నా కూతురు ఏం చేస్తుందో ఇంటి దగ్గర, నా కొడుకు ఏం చేస్తున్నాడో అని మీ గురించి మాత్రమే ఆలోచిస్తుంటాడు ఆ నాన్నకి. నాన్న ఐ లవ్ యూ డాడ్, నీకోసం నేను ఉన్నాను నాన్న, నీకేం రాదు నీకేం కాదు నాన్న అని మనం ఏ రోజైనా చెప్పామా? అరే వేరే వాళ్ళు వచ్చి మన అమ్మ నాన్నని తిడుతూ ఉంటారు, ఎన్నోసార్లు అవమానిస్తూ ఉంటారు, ఎన్నోసార్లు వాళ్ళకి అనరాని మాటలు అంటూ ఉంటే కూడా నాన్న ఎందుకు భరిస్తాడో తెలుసా? నా కూతురు మొక్క నేను చూడాలి, నా కొడుకు మొక్క నేను చూడాలి, వారి కోసమే నేను బ్రతుకుతున్నా, వారి కోసమే నా జీవితాన్ని నేను అంకితం చేస్తున్నా, వారు సక్సెస్ అయినాక నన్ను ఒక స్థాయిలో చూసుకుంటారని నాన్న అనుక్షరం మీకోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పాప ఎవరైతే ఉందో ఆ పాప వాళ్ళ మదర్ చిన్నప్పుడే చనిపోయిందంట. ఆ ఫాదర్ ఏది కూడా కాదు లేదు అని అనుకోకుండా పెంచింది ఆ పాపని. ఆ పాప 9th క్లాస్కి వచ్చింది. 9th క్లాస్కి వచ్చిన తర్వాత ఆ బాబుతో వాళ్ళ నాన్నతో అంటుంది, నాన్న నాకు ఒక మొబైల్ ఫోన్ కావాలి నాన్న అని చెప్పేసి అడిగిందంట. లేదు నాన్న నీకు మళ్ళీ 10th క్లాస్ అయిపోయాక కొనిస్తా నాన్న అంటే అమ్మాయి మాట వినలేదు, నాకు కావాలంటే కావాలని మానం చేసింది. తనకు తెలియకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు చేసి కొనించాడంట. మరి కొన్ని రోజుల దాని తర్వాత నాన్న మా ఫ్రెండ్ ల్యాప్టాప్ కొనుక్కుంది, నాన్న నాకు ల్యాప్టాప్ కావాలని ఇచ్చిందంట. అప్పటికి చెప్తున్నాడు, అమ్మ అప్పుల కుప్పలు కూరుకుపోతున్నా అమ్మమ్మ, నీకు అర్థం కావట్లేదు నాన్న, నేను మళ్ళీ కొనిస్తాను నాన్న అని చెప్పాడంట.
చెప్పగానే ఆ నాన్న, ఆ పాప, నాన్న అమ్మ చనిపోయి దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది, ఏ రోజు కూడా నువ్వు నాకు కాదు అని చెప్పలేదు, ఈ మధ్యలో నువ్వు కాదు కాదు అంటున్నావు అంటే నా మీద నీకు ప్రేమ లేదు నాన్న అని చెప్పినటువంటి మాటతోటి నాన్న మళ్ళీ అప్పు చేసి ఒక ల్యాప్టాప్ కొనిచ్చారంట. నిజంగా జరిగినటువంటి సంఘటన. మరి కొన్ని రోజులకు నాన్న మా ఫ్రెండ్ బైక్ కొనుక్కుంది నాన్న, నాకు స్కూటీ ఖచ్చితంగా ఇప్పుడు స్కూటీ కావాలా, నాకు స్కూటీ అయితే నేను స్కూల్కి వెళ్తా అని చెప్పేసి ఏడవడం మొదలు పెట్టేసింది. వాళ్ళ నాన్న అంటున్నాడు, విపరీతంగా బ్రతిమిలాడారు, కానీ ఆ పాప మాట వినలేదంట. ఆ రోజు చీ డాడీ, వేస్ట్ డాడీ, నువ్వు పో డాడీ, నీ మొహం చూపెట్టక అని చెప్పేసి తను ఒక రూమ్ లో వెళ్ళి లాక్ చేసుకుందంట. బయటికి వెళ్ళి నాన్న ఏడుస్తూ అంటున్నాడు, అమ్మా డోర్ తీయమ్మా, నువ్వు ఈ రోజు తినలేదమ్మా, నిన్ను చూడాలని అనిపిస్తుందమ్మా అని చెప్పేసి చెప్తే ఆ అమ్మాయి పో నాన్న నీ మొహం చూపించక అని చెప్పేసి చెప్పగానే ఆ నాన్న వెళ్ళి సోఫాలో పడుకున్నాడంట. ప్రొద్దున 11 అవుతుంది. అమ్మాయి లేచింది ఒకేసారి. లేచరే మా నాన్న ప్రతిరోజు 6 గంటలకు నన్ను డోర్ తట్టి, లే అమ్మా నువ్వు చదువుకోవాలమ్మా అని చెప్పేసి మా నాన్న లేపుతాడు కదా, ఈ రోజు మా నాన్న ఎక్కడికి వెళ్ళిండు, నన్ను ఎందుకు లేపలేదని చెప్పేసి ఒకేసారి బయటికి వచ్చి చూసేసరికి వాళ్ళ నాన్న సోఫాలో పడుకొని ఉన్నాడు. సోఫాలో ఉన్నట్టే ఒకేసారి తల కింద చేయబెట్టి, లే నాన్న ఇప్పటి వరకు పడుకున్నావు ఏంది నాన్న అనగానే వాళ్ళ నాన్న అప్పటికే చనిపోయి ఉన్నాడు. బెడ్ పై నుంచి కింద పడిపోయిండు. పక్కన లెటర్ ఉంది, లెటర్ మీద రాసింది, అమ్మా గత సంవత్సరం నుంచి నాకు గుండె నొప్పిగా ఉందమ్మా, ఆపరేషన్ చేయించుకోమని డాక్టర్స్ ఎన్నో సలహాలు ఇస్తున్నారమ్మా, కానీ పే చేసి నేను వాళ్ళ యొక్క హాస్పిటల్ బిల్ కట్టలేక నేను ఆపరేషన్ చేయించలేనమ్మా, నేను 1,00,000 రూపాయలు దాచిపెట్టానమ్మా ఆపరేషన్ చేయించామని, ఈ రోజు నువ్వు అన్నం తినకుండా డోర్ లాక్ చేసుకున్నావమ్మా, బాగా వేస్తుందమ్మా, ఆ టైంలో నా గుండె నొప్పి కూడా వస్తుందమ్మా, నా కూతురు కంటే నా ప్రాణం ఎక్కువ కాదని చెప్పేసి నేను ఫలానా షోరూమ్ లోపల నేను 1,00,000 రూపాయలు కట్టేసి స్కూటీ వెళ్ళి తీసుకోమ్మా, ప్రొద్దున వరకు గుండె చాలా నొప్పిగా ఉందమ్మా, నేను బ్రతుకుంటే నీతో వచ్చి నేను తీసుకుంటాను, ఒకవేళ చనిపోతే నువ్వు వెళ్ళి ఆ స్కూటీ తీసుకున్నా అన్న, ఇక ఈ నాన్న సెలవు అని చెప్పేసి రాసింది. నాన్న అమ్మ లేని లోటుని తీర్చావు నాన్న, 2 వేళ్ళు పట్టుకొని నడిపించావు నాన్న, ఏడుస్తా ఉంటే భుజాల పైన కూర్చుండబెట్టి అదిగో చందమామని లాలించావు కదా నాన్న, ఈ రోజు మా నాన్న నాకు కనిపించకుండా పోతుండు, నా నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే నేను ఊహించలేకపోతున్నాను నాన్న, నాన్న లే నాన్న అని అంటే అప్పుడు మనకు తెలుస్తుందా, మన నాన్న లేని వారికి మాత్రమే తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్, నాన్న యొక్క విలువ ఎంత అనేటువంటిది నాన్న లేకపోతే తెలుస్తుంది. అరే ఒక ఫ్రెండ్కి ఒక పెళ్లి ఇస్తే థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్నాం, ఒక ఫ్రెండ్కి ఒక మాట అంటే ఐఎమ్ సారీ అని 100 సార్లు చెప్తున్నాం కదా, తన ప్రాణాలను త్యాగం చేస్తున్నటువంటి అమ్మ నాన్నకి ఏ రోజైనా ఐఎమ్ సారీ మమ్మీ, ఐఎమ్ సారీ డాడీ, ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ డాడ్, నీ కోసం నేను ఉన్నాను నాన్న అని ఏ రోజైనా నాన్నని కానీ అమ్మని కానీ హత్తుకొని, నీ కూతురు నీ కోసం ఉంది నాన్న, నీ కొడుకు నీ కోసం ఉన్నాను నాన్న, నువ్వు బాధపడకు నాన్న, ఖచ్చితంగా నీకు ఒక ఉన్నత స్థాయిలో ఉంచే బాధ్యత నాది నాన్న అని ఏ రోజైనా వాళ్ళకు భరోసా ఇచ్చామా, ఏ రోజైనా వాళ్ళతో మనం మాట్లాడామా, ఏ రోజైనా వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో మనం చూడాలని ఊహించుకున్నామా, ఎన్ని రోజులు మనం మన కోసం మాత్రమే ఆలోచిస్తున్నాం కానీ ఏదైనా జరగరాని టైం లోపల మనకు ఒక చిన్న తప్పు జరిగితే మన నాన్న మన అమ్మ సమాజం లోపల తల వంచుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా ఆ పరిస్థితి రాకుండా మనం మన అమ్మ నాన్నని గౌరవించే దిశగా మనం వెళ్దాం. మన ఇప్పటివరకు మన అమ్మ మన నాన్న మనకి ఏమి ఇచ్చారు, వారి కోసం మనం ఏమి ఇద్దాం, ఎలా ఉండబోతుంది మన నెక్స్ట్ ఈ రోజు నుంచి మన అమ్మ మన నాన్నని చూసేటువంటి విధానం అనేటువంటిది ఒక్కసారి ఆలోచిస్తూ, ప్లీజ్ రబ్ యువర్ హ్యాండ్స్, పుట్ ఇట్ ఆన్ యువర్ ఐస్ అండ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఈరోజు ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఏడుస్తున్నారు, చాలా మంది ఎమోషనల్ గా గురవుతున్నారు. మిమ్మల్ని ఏడిపించాలి, ఎమోషన్ కి గురి చేయాలి అనేటువంటి నా ఉద్దేశం కదండి. కేవలం మన అమ్మ మన నాన్న 24 గంటలు 24/7 మన కోసం వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, వారి కోసం మనం ఏం చేస్తున్నామని తెలియజేయడమే ఈ సెషన్ యొక్క ఉద్దేశం. జస్ట్ ఒక 2 లేదా 3 ఎవరైతే ఇప్పుడు మాట్లాడతారో వారికి ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే మీ అమ్మ మీ నాన్న మీకోసం ఏం చేస్తున్నారు, వారి కోసం మీరు ఏం చేస్తారు అనేటువంటిది ఎవరైనా ఒక 2-3 షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత మంది ముందు ఖచ్చితంగా మీ అమ్మకు మీ నాన్నకి ఇక్కడ